10 నిమిషాలు ఆయనతో నేనే మాట్లాడాలరా. ఏతోటి మాట్లాడరా, వాళ్ళ కూతురి పెళ్లి సంబంధం గురించి మాట్లాడు. లక్ష్మి అమ్మాయినండి. మా అమ్మాయినండి. రే ఏంట్రా సూపర్ ఐడియా రా. నా పేరు విశ్వనాథ శాస్త్రి. హైదరాబాద్ సగటు మానవ సైరా నగదు పోగు చేసేరా పంపిస్తే నలుగురి మంచి కొరకెరా మంచి చెడునలా మనస్సులోని దాచరా మెదుకు పరుగులు ఈ పైన నీకు లేవురా బతుకు బరువుని చేసి కాస్త నవ్వరా. భాస్కర్ నాకు కొంచెం టైం పెట్టేలా ఉంది, నువ్వు లోపల. దీవరా వీరా నీ యుద్ధం నీదేలేరా చెగువరా. You lucky bastard. You lucky bastard. You lucky bastard. You lucky bastard. ఇంకెంతసేపు అండి? అదిగో వచ్చేసాడు సార్. इस्माइल आ जाओ. इतना देर क्यों लगा दिया? सब कुछ बर्बाद हो गया भाई. क्या हुआ? షోరూమ్ లో రైడ్ అయింది, బాయ్ని అరెస్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? మరి కార్ల సంగతి? అరే అన్న జైల్లో ఉన్నాడంటే ఏం మాట్లాడుతున్నావు అన్నా? సరే ఒక పని చేయండి, నెక్స్ట్ మంత్ రండి, అప్పుడు చూద్దాం. ఏ ఇస్మాయిల్ ఇస్మాయిల్ 10 లక్షలు మండే కల్లా ఎలా? ఛీ. రే ఆంటోనీ ముంచేసావు కదరా. ఆగ్రా నువ్వే చేసేది. 10 లక్షలు ఏమన్నా అయితే బావాడు పోతాడు. ఆగ్రా రే సాంబ ఆగు. టెన్షన్ లో ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? లాభం వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా కలిసే ఉండాలి. లేదు సార్, అత్యాశకి పోయి ఈ పరిస్థితికి తీసుకొచ్చాను. నా తప్పే, తప్పు నాదే సార్. ఏ ఆపండి సార్, కాసేపు భయంతో కాదు బుర్రతో ఆలోచించండి. లాస్ట్ టైం ఒకసారి మీ టీవీలకి మంచి రేటు ఇవ్వకపోతే మీరు వెంటనే మార్చారు కదా? అవును సార్. అలాగే ఇస్మాయిల్ లేడు, వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడు. ఇంకా బాంబేలో వేరే కార్ డీలరే లేడా సార్? ఆలోచించండి సార్. బాంబే, పూణే మొత్తం మహారాష్ట్రలో 3 ఫారెన్ కార్లు తీసుకొని ఒక్క డీలర్ కూడా లేదా సార్? వీడి వల్ల అసలు ఏమన్నా అవుతుందా? వస్తాడ్రా, కొంతసేపు కామ్గా ఉండు. సార్ గోవాలో ఒక బయ్యర్ దొరికాడు సార్, రిసార్ట్ ఓనర్. హలో హలో, నేను ఏమైపోయావు? ఇంటికి రాలేదు. ఒక ఇంపార్టెంట్ పని మీద గోవా వెళ్తున్నాను, రేపు సాయంత్రం వచ్చేసా. సరే బాయ్. హలో హలో ఏంట్రా తెచ్చావా? మీరు అడిగిన నంబర్ ప్లేట్స్ దొంగ ఆర్సీ బుక్స్. ఓకే, గవర్నమెంట్ వెహికల్ నంబర్ ప్లేట్స్. आरसी बुक लाइसेंस. ठीक है चलो. रुको. आरसी बुक लाइसेंस. ठीक है तुम जाओ. सरकारी गाड़ी कौन चेक करता है सर? చెక్ పోస్ట్ లో ఉన్నానని చెప్పాను కదా, నేను డ్రా చేస్తాను. ముందు నువ్వు ఫోన్ పెట్టాయి. ఇదిగో సార్ 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 దిగమన్నయ్యా. రేయ్ దిగరా. దిగరా, దిగో. డ్రైవింగ్ వచ్చా? సార్ అది లైసెన్స్ ముందు మీద ఎక్కిచ్చేస్తావా? లైసెన్స్ తీరా అంటే దిక్కులు చూస్తావేంట్రా? అదిగా సార్ నేను చెప్పేదేనండి సార్. రిటర్న్ అడగలుగుతున్నావు, తీ బండి పక్కకి. ఏంటి సార్ ఏమైంది? వీడి స్పీడ్ ఎక్కువైంది, లైసెన్స్ లేకుండా బండి నడిపిస్తున్నాడు. మర్చిపోయాను రా. లైసెన్స్ మర్చిపోవడం. సార్ 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 లోపల విఐపీస్ ఉన్నారు సార్. విఐపీ సార్ ఈ కార్? అవును సార్. అయితే దిగమను. ఏంటి గొడవ? ఎవరు కారాపింది? నువ్వేనా?
నువ్వు కారైపోయినట్టు శరత్ గారికి తెలిసిందంటే నీకు ట్రాన్స్ఫరే. శరత్తోడు సీఎం శరద్ పవార్ సార్. ఫోన్ ఇవ్వు, ఆ ఫోన్ ఇవ్వు. నిన్నే ఆ ఫోన్ ఇటు. గవర్నమెంట్ ప్రాపర్టీ సార్, ఏయ్, ఇవ్వకూడదు. నేనే గవర్నమెంట్. ఇవ్వ ఫోన్ దేదో. ఇవ్వండి సార్. फोन दे दो बाबा. నేనేమను? अरे फोन दे दो बाबा. अरे भगवान का नाम पे फोन दे दो बाबा. भगवान के नाम पे 10 रुपये दे दो बाबा. भगवान के नाम पे फोन दे दो बाबा. भगवान के नाम पे फोन दे दो बाबा. दे दो बाबा. అడుక్కుంటున్నారండి. గవర్నమెంట్ వెహికల్ నెంబర్ ప్లేట్స్ ఇవి ఉంటే ఎవరు మనల్ని ఆపరు సార్. ఒకవేళ ఆపితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తి ఉండాలి. ఫారెన్ కార్ కాబట్టి ఆ వ్యక్తి గవర్నమెంట్ లో హై పొజిషన్ లో ఉండాలి. మాతో గోవా వేస్తారా? గోవానా? కానీ ఇలా కాదు, మరెలా? అలా రెడీ అవ్వాలి. ఇండిపెండెన్స్ డే నెహ్రూ గారు డ్రెస్ ది బయటికి. ఉరి ముష్టోళ్ళు పొలిటీషియన్లు అంటే ఎవడన్నా నమ్ముతాడా? అది ఓట్లు అడుకుని అలవాటు అయిపోయింది సార్. లేదు లేదు, నాకేదో డౌట్ ఉంది. సార్ మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా? ఏ కాన్స్టిట్యున్సీ? ఏ కన్సల్టెన్సీ? చెప్పండి సార్. కొంచెం ఆలోచించుకున్నామండి. ఏమండి అడుగుతున్నారు చెప్పండి. యాంత్రీ సార్, మొన్న పోర్ట్లో డాన్స్ చేసిన అమ్మాయి మోనా? నీకొచ్చినట్టే ఆ చెక్ పోస్ట్ లో ఎవరికైనా డౌట్ వస్తే కరెక్టే. మనకి ఒక స్పైసీ డైవర్షన్ కావాలి. ఏమైంది? సార్ సంజయ్ దత్ కొత్త ఫిల్మ్ లో హీరోయిన్ సార్. మరి వెళ్తే ఎందుకు గోవా వెళ్తుంది? చిన్న పిల్లోట్లా అడుగుతారేంటి సార్? వీడు నన్ను హర్ట్ చేశాడు సార్ అందుకే వీడి ఉద్యోగం పీకేస్తా. పీకే మేడం, వీడి అంతు చూస్తాను. చూసే మేడం. వీడికి ఈ స్టేట్ లోనే కాదు ఇండియాలోనే ఎక్కడ ఉద్యోగం లేకుండా చేస్తాను. చేసే. గురు ఏంటి గురు ఇది? ఆయన ఏదో చేస్తా అంటున్నాడు, ఆమె చేసేయమంటుంది. లైఫ్ గురు, వైఫ్ వదిలేస్తుంది. ఏదో చేయి గురు ప్లీజ్. మీరు ఉండండి ప్లీజ్ సార్. గురు, ఏం కాదు. ఏదో చేయి. కంగారు పడకండి. ఏదో ప్లీజ్. అన్నీ నేను చూసుకుంటాను సార్. బట్ నాకు ఒక స్మాల్ ఫేవర్. ఏంటి గురు, కాల్ పట్టుకున్నా? నో మరి గోవా చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి మా కార్లో ఆపదని చెప్పండి సార్. అలాగే గురు. ఏ అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేపిస్తాను. సార్ ఏంటి? పెళ్ళం పిల్లలు కలవాడు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సారీ గిరి లేవయ్యా. కుదరదయ్యా. నువ్వు చేతులు పట్టుకుని ఎంత కట్టుకున్నా లాభం లేదు. బతిమాలుతున్నాడు కదా సార్. ప్లీజ్ వదిలేండి సార్. కానీ నువ్వు అడుకోవడం బాగా నచ్చిందే నాకు. వదిలేసా పో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురు. నువ్వు ఎక్కువ డార్లింగ్. గోవా చెక్ ఫోన్ కలుపు. ఓకే సార్. సారీ అంటోనీ సార్, నేను ఏదో టెన్షన్లో నోట్ జారాను, ఏమనుకోవద్దు. ఇదిగో మన ప్రాఫిట్ 20 లక్షలు. ఇది తీసుకోండి. తీసుకో. ఇది నీకు. ఊరే అంతెంతురా, తల వేయితే సరిపోద్ది కదా. వీళ్ళు లేకపోతే ఒకసారి మన పరిస్థితి ఊహించుకో. సాబ్ దండం పెడదామంటే చిన్నోడు అయిపోయావు, కౌగులించుకుందామంటే ముష్టోడు అయిపోయావు. भगवान के नाम पे एक झप्पी दे दो बाबा. బాబా థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. బాబా థ్యాంక్ యూ. మరి నాకు థ్యాంక్ యూ. ఒక్క షేకానికి 1,00,000. గొప్ప కస్టమర్ అయ్యా బాబు.
లేరా సార్ నమస్తే కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడేసాను మీ సూట్ కేసుని ఎవరూ చెక్ చేయరు థ్యాంక్స్ రా ఓకే సార్ మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాను సార్ ఇంకో 3 గంటల్లో ఫ్లైట్ అదేంటి సార్ చెప్పాను కదా